చూడలేదు. యాక్చువల్లీ మనం కేవలం ఫలాన్ని అనుభవిస్తున్నాం. అందరూ కూడా కష్టపడాలి. ఎంతసేపు కూడా దేశం నాకేం చేసింది అనే కన్నా మనం దేశానికి ఏం చేసామని ఆలోచిస్తే ఆ ఆలోచన వేరుగా ఉంటుందండి. ఇప్పటికే ఆల్రెడీ భారతదేశం అనేది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కింద మారింది. దాన్ని అందరూ కూడా తలో చేయ వేసి అన్ని విధాలుగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనకి ఎంతో మంది త్యాగం చేసి ఇచ్చిన ఈ ప్రతిఫలాన్ని మనం ఆనందంగా స్వీకరిస్తూ మన భావితరాలకు ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఇంకా మంచిగా భారతదేశంలో పుట్టినందుకు భారత పౌరులుగా వాళ్ళు గర్వపడేటట్టు మనం తీర్చిదిద్దాలి. నిజంగా చెప్తున్నానండి, భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛ ఏ దేశంలోనూ లేదు. ఈ స్వేచ్ఛను మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి కానీ దుర్వినియోగం చేయకూడదు. ప్రతి దానికి మనం పొద్దున్న లెగిస్తే రాత్రి పడుకునే వరకు కూడా వెస్టర్న్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. మన ఇండియన్ విలువలను మనం సాంప్రదాయాలను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని మనం ఎప్పటిలాగే మన ముందు తరాల వారు ప్రపంచానికి అంతా కూడా దిక్సూచిగా ఎలా నిలిచారో